హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. సో మీరందరూ ఎంతగానో వెయిట్ చేసిన వీడియో అయితే రానే వచ్చేసిందనమాట. మా అక్క రిసెప్షన్ వీడియో. ఇక్కడైతే అక్క వాళ్ళకి పంతులు వాళ్ళందరూ కలిసి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చూసారు కదా, అక్కడ అక్క వాళ్ళకి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అది అయిపోయింది. అండ్ అది అయిపోయాక గ్రాండ్ వెల్కమ్ అయితే ప్లాన్ చేసాము. సో ఇప్పుడైతే ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్ జోష్గా గ్రాండ్ వెల్కమ్ అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ అయితే ఫ్యామిలీతో ఫ్యామిలీ డాన్స్ ఉండే. యాక్చువల్లీ మేము యాంకర్ని ఇంకా డాన్సర్స్ని పెట్టుకున్నాం అనమాట. సో వాళ్ళే సాంగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని డాన్స్ స్టెప్స్ చెప్తా ఉంటే, సో ఇక్కడైతే ఫ్యామిలీ డ్యాన్స్ జరుగుతుంది. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ డ్యాన్స్ అంటే మా చిన్ను అన్న, అత్త, పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, బావ అయితే వేస్తున్నారు. వాళ్ళకైతే ముందు డాన్సర్స్ నించొని డాన్స్ వేస్తున్నారు. సో వాళ్ళ స్టెప్స్ని అయితే ఫాలో అయ్యి వేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మొత్తం హోల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా వాళ్ళు చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ డాన్స్ చేస్తూ ఉన్నారనమాట. సో చెప్పినట్టు ఫస్ట్ ఫ్యామిలీ, దాని తర్వాత లేడీస్, జెంట్స్ అవన్నీ ఉన్నాయి, ముందు వస్తుంటాయి, చూస్తూ ఉండండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఫైనలీ గర్ల్స్ అయితే ఆన్ స్టేజ్ ఉన్నారనమాట. సో చూడండి, ముందు అక్క ఉన్నారు కదా, అక్క డాన్స్ వేసి చూపిస్తుంటే మేము అక్కని చూసి ఫాలో అయ్యి వేస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ చాలా అంటే చాలా షై ఫీల్ అని నేనైతే డాన్స్ చేయడానికి ఫస్ట్ అంతమంది జనాల్లో. బట్ అంటే ఇంకా వేస్తుంటే ఈవెన్చువల్లీ అలవాటు అయిపోయింది. అండ్ వన్ డాన్స్ ఫైనలీ విత్ పెళ్లి కూతురు ఆల్సో. మా అక్క పక్కన ఉన్నారు కదా, తనే అనమాట యాంకర్. అండ్ ఇక్కడైతే మళ్ళీ యాక్చువల్లీ మెయిన్ కాన్సెప్ట్ అక్కడ వచ్చేసి లేడీస్ అండ్ గర్ల్స్ అందరితో డాండియా ఆడిపియాలని. సో ఇంకా అందుకే డాండియా ఆడుతున్నాం అక్కడ. యాక్చువల్లీ చాలామంది ఉండేసరికి స్టిక్స్ సరిపోలేదు. సో అందరికీ ఒక్కొక్క స్టిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ దాంతో చాలా కష్టమైంది ఆడటము. సో ఇంకా అలాగే ఒక స్టిక్తోనే మేనేజ్ చేసి అడ్జస్ట్ అయిపోయి చేసాము. యాక్చువల్లీ మా మెయిన్ మోటివ్ వచ్చేసి పర్ఫెక్ట్గా వేయాలని కాదు, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసి మెమరీస్ని క్రియేట్ చేయాలని కదా. సో ఇంకా అందుకనే వేసాము అలాగే. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు గైస్, ప్లీజ్ మా డాన్స్ కానీ మేము చేసే ఫన్ కానీ చూసి అయితే నెగిటివ్గా పోర్ట్రే చేయడం కానీ, బ్యాడ్గా కమెంట్ చేయడం కానీ దయచేసి చేయొద్దు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మనమంటూ ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. సో అంటే చాలా రకాల మైండ్ సెట్ పీపుల్ వాళ్ళు ఉంటారు. అందరూ ఒకటే మైండ్ సెట్తో ఉండరు కదా. సో అలా చూసి ఇలా చూసి వాళ్ళు జడ్జ్ చేయడం, బ్యాడ్గా కమెంట్ చేయడం చేస్తారు. సో అలా చేసే వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ దయచేసి చేయొద్దు. ఎందుకంటే మేము మా ఫ్యామిలీ మూమెంట్స్ని ఎంజాయ్ చేసాము అంతే తప్ప ఎవరిని మెప్పించడానికి అయితే చేయలేదు కదా. సో దయచేసి ఎవరు బ్యాడ్గా కమెంట్ చేయకండి గైస్. అండ్ గైస్ ఫైనల్లీ ద బాయ్స్ అనమాట, లిటరలీ దే రాక్డ్ ది స్టేజ్ అనమాట. చాలా అంటే చాలా చాలా బాగా వేశారు అందరూ. మా బావ అయితే అసలు చెప్పక్కర్లేదు. చూసారు కదా ఎలా వేసారో మా బావ. అండ్ ఇక్కడైతే ఫైనలీ అన్న వాళ్ళందరూ బావని ఎత్తుకొని అయితే డాన్స్ వేశారు. చాలా బాగా వేశారు గైస్. నిజంగా చెప్పాలంటే వాళ్ళని అసలు పొగడడానికి మాటలు సరిపోవేమో నాకు. చాలా యూనో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఐ ఫెస్ట్ అనమాట, అంత బాగా అనిపించింది. అండ్ చూసారు కదా, మా నాన్నకు వచ్చి ఒక రెండో మూడో స్టెప్స్, ఆ రెండో మూడో స్టెప్స్ని తిప్పి తిప్పి కొడతా ఉంటారు, ఏదో అలా వేస్తూ ఉంటారు అనమాట సరదాగా. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ అక్క ఇంకా బావ కూడా అయితే వేస్తారు. సో ఇప్పుడైతే వాళ్ళ డాన్స్ చూడండి, కొంచెం క్లిప్ పెడతాను. చూసారు కదా అక్క, బావ, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత బాగా వేశారు. యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి డాన్సర్స్ అనమాట. సో అందుకే అంత సింక్గా అంత పర్ఫెక్ట్గా వేస్తున్నారు. ఇంకా అక్కడ డాన్సెస్ అవన్నీ అయిపోయాక ఇంకా అక్క వాళ్ళ ఎంట్రీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ అప్పుడు స్టార్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళు కిందకి దిగి డాన్స్ చేశారు. ఇక్కడ ఇంకా మళ్ళీ స్టేజ్ ఎక్కడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ఒక పక్కన రిసెప్షన్ అవుతుంది, అంటే స్టేజ్ మీద ఫొటోస్ ఇంకా ఫ్యామిలీ అందరు దిగుతున్నారు. ఇంకొక పక్కన యాక్చువల్లీ పెద్దనాన్న వాళ్ళు గేమ్స్ అవి కండక్ట్ చేయమని చెప్పారు. సో ఇంకా అక్కడ
యాంకర్ వాళ్ళందరూ వచ్చారు కదా, సో వాళ్ళు అలా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సరదాగా పిల్లలకి ఇంకా ఉన్న కపుల్స్కి. సో ఇక్కడైతే కపుల్ది గేమ్ నడుస్తుంది. యాక్చువల్లీ వీళ్ళిద్దరే మిగిలారు, మా మామ వాళ్ళు ఇంకా బాబాయ్ వాళ్ళు. ముందు ఆడే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళందరూ చేసేటప్పుడు నేను అక్కడ అవైలబుల్ లేను, ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. సో అందుకనే వీళ్ళిద్దరిది తీసా, సో అది చూపిస్తాను. అండ్ ఈ గేమ్లో మా అత్తమామ గెలిచారు, సో వాళ్ళకైతే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఫోటోలో చూస్తున్న వాళ్ళందరూ మా ఊరి పెద్దలు అనమాట. అండ్ వీళ్ళందరూ వచ్చేసి మా నాన్న వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అనమాట. ఇక్కడ నుంచి అన్ని ఫోటో క్లిప్స్ యాడ్ చేయడం జరిగింది, ఎందుకు వీడియోస్ లేవా అని అడగచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మా ఫోన్లో ఉన్న రిసెప్షన్ వీడియోస్, పెళ్లి వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి గైస్. వీళ్ళందరూ వచ్చేసి మా నాన్న సైడ్ మా కజిన్స్ అనమాట. అండ్ తిని వచ్చేసి మా మామ అనమాట. అండ్ ఇది వచ్చేసి తుపాకుల ఇంకా అల్లూరి వారి ఫ్యామిలీ అనమాట, అంటే మా ఫ్యామిలీ. శివాని నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు వీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి నొక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ కుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీరుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న వేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట పూటే తన ఐ లవ్ యూ చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిగా వరం, అతి సామైందిగా కాపురం, పెట్టి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ. గైస్ చూసారు కదా మా ఇద్దరు అన్నలు అయితే ఎలా వేశారు. యాక్చువల్లీ మీకోసం అలాగే పెట్టేశాను, కాపరేట్ పడుతుందని తెలిసి కూడా. అండ్ చూడండి, మా అన్న పెళ్ళికి వచ్చి పెళ్లి చేసుకోవద్దు అని చెప్తున్నాడు మా అక్క వాళ్ళకి. మా అక్క ఉండి అక్కడి నుంచి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, అది క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ అప్పటి వరకు బిజీ ఉన్న మా అన్న వాళ్ళందరూ ఖాళీ అయ్యి మా చిన్నవాడిని వెళ్ళి స్టేజ్ని ఫస్ట్ ఆక్యుపై చేశాడు. ఇంకా దాని తర్వాత ఇద్దరు అన్నలు కలిసి స్టార్ట్ చేశారు వైబ్ అవ్వడం. ఇంకా దాంతో మొత్తం బాయ్స్ అందరు ఫుల్ వైబ్ అయిపోయారు. అండ్ యాక్చువల్లీ అందరు అడుగుతున్నారు పార్ట్ 2 ఏది పెళ్ళిది అని. బట్ చెప్పినట్టు వీడియోస్ అన్ని డిలీట్ అయిపోవడం జరిగింది, దానివల్ల ఆ వీడియోస్ దొరకట్లేదు. అండ్ ఎవరినైనా అడుగుదామంటే అక్కడ వీడియో మేము తప్ప ఎవరు తీయలేదు. అందరూ మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మా మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు, బట్ అవన్నీ డిలీట్ అయిపోయి ఇప్పుడు ఏం చేయలేం కదా. అండ్ ఈవెన్ ఈ రిసెప్షన్ వీడియో కూడా మా దగ్గర లేదు, మా అన్న వాళ్ళు మా మామ వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర కలెక్ట్ చేసి యాడ్ చేసి పెట్టిన వీడియో అనమాట. రిసెప్షన్లో చాలా మటుకి క్యాప్చర్ చేశాను నేను, ఆ క్లిప్స్ అన్నీ కూడా పోయాయి. అండ్ అదనమాట రీజన్, ఎస్పెషల్లీ రిసెప్షన్ వీడియో ఇంత లేట్గా రావడానికి రీజన్ మాత్రం అదే. అందరి నుంచి కలెక్ట్ చేసి పెట్టేసరికి లేట్ అయ్యింది. అండ్ దీని తర్వాత మేబీ ఇంకొక వీడియో రాబోతుంది, అంటే పెళ్లి తర్వాత జరిగిన రిచువల్స్ అన్నీ చిన్న క్లిప్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేశాను. సో అవన్నీ కూడా పెళ్లి సిరీస్ వీడియోని నేను ఎంత బాగా చేద్దాం అనుకున్నా, బట్ అది ఏదో అయ్యింది లాస్ట్కి. గైస్ మీరందరూ మా అరుపులు ఇన్ని దడుచుకోకండి, ఎందుకంటే మేము ఎందుకు అరిసామంటే మా అన్న వాళ్ళందరూ డాన్స్ చేస్తుంటే వాళ్ళని చీరప్ చేయడానికి అరిసాము. సో ప్లీజ్ దయచేసి నవ్వుకోకండి అని దడుచుకో. ఇక్కడైతే ఫైనల్లీ మా బాబు మామ కూడా ఎంట్రీ ఇచ్చేస్తారనమాట. సో ఇంకా మా మామ కూడా స్టేజ్ ఎక్కిపోయి ఫుల్ వైబ్ అయిపోతారు. ఈ డాన్స్ అంతా వచ్చేసి లంచ్ తినకముందు చేసిన డాన్స్ అనమాట ఇది. మళ్ళీ లంచ్ తిన్నాక కడుపు ఫుల్ అయిపోయి చేయలేం కదా, సో అందుకనే ముందే చేసేసారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, మేము లంచ్ తిన్నప్పుడు కూడా మా బాబాయ్తో వీడియో తీయడం జరిగింది. ఆ క్లిప్ అయితే చాలా అంటే చాలా హైలైట్ అసలు. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పినట్టు ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది, సో ఇంకేం చేయలేము. అండ్ ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ అయిపోయే ముందు పిల్లలందరూ స్టేజ్ ఎక్కి ఫుల్ హంగామా చేశారు. అండ్ గైస్ ఇదే అనమాట మన వీడియో రిసెప్షన్ది. చూసారు కదా మా ఫ్యామిలీ అందరం కలిస్తే ఎలా వైబ్ అవుతామో అని మేమందరం ఎలా ఎంజాయ్ చేసాము. మా అక్క రిసెప్షన్ అయితే ఫుల్ గ్రాండ్గా హంగామాగా చేసాము. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అల్లరి వ్లాగ్స్. గైస్ అందరు వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయట్లే. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి. అండ్ డూ కమెంట్, నేను మీ అందరు కమెంట్స్ చదువుతున్నాను అని వాటి అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందండి. బాయ్, థ్యాంక్స్ ఫర్